నహ్మదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దైవ శాంతి కారుణ్యానుగ్రహాలు మీ అందరిపై కురియుగాక. మహాశైలారా, ఈదుల్ ఫిత్ర్ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈద్ అంటే పండుగ, ఫిత్ర్ అంటే దానాలు. రంజాన్ అనేది పండుగ పేరు కాదు, రంజాన్ అనేది ఒక నెల పేరు. ఎలాగైతే తెలుగు నెలలు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము అనే నెలలు ఉన్నాయో, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఇంగ్లీష్ నెలలు ఉన్నాయో, అదేవిధంగా అరబిక్ నెలలు ఉన్నాయి. రజబ్, షాబాన్, రంజాన్ అనేటువంటివి. ఇవి అరబిక్ నెలలు. ఈ అరబిక్ నెలల్లో 9వ నెల పేరు రంజాన్ అనమాట అండి. కనుక రంజాన్ అనేది పండుగ పేరు కాదు. రంజాన్ పండుగ అని చాలామంది అంటుంటారు. వాస్తవానికి రంజాన్ అనేది ఒక నెల పేరు. ఈ నెలలో దైవగ్రంథం ఖురాన్ అవతరించింది కాబట్టి ఈ నెలంతా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. ఈ మాట మనం ఇంత క్రితం కూడా తెలుసుకున్నాం. అయితే ఈ నెల రోజులు ఉపవాసాలు పాటించిన తర్వాత దేవుడు వేతనం ఇచ్చేటువంటి రోజు ఈదుల్ ఫిత్ర్ అని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఆ రోజున ముస్లింలందరూ కూడా ఒక విశాలమైనటువంటి మైదానంలోకి వెళ్ళి అక్కడ సామూహికంగా ప్రార్థనలు ఆచరిస్తారు. ప్రపంచ శాంతి కోసం, మానవ శ్రేయం కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తారు. దేశ సౌభాగ్యం కోసం, దేశ సమగ్రత కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఈ విధంగా ఒక శాంతి కుసుమాలు అంతా కూడా వెల్లివిరిసే విధంగా వాతావరణం మనకు కనబడుతుంది. ఇది ఈదుల్ ఫిత్ర్ అన్నమాట. అయితే పండుగ నమాజ్కి వెళ్ళడానికి ముందే ఫిత్రా అనేటువంటి దానాన్ని తీస్తారు. ఈ ఫిత్రా నిర్ణీతమైనటువంటి కొంత రొక్కం ఏం చేస్తారంటే, వాళ్ళు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరి పేరు మీద తీసి ఎవరైతే బేదలు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు ఈద్ నమాజ్ కంటే ముందే ఈ ఫిత్రాన్ని చెల్లించేయండి. ఒకవేళ మీరు ఫిత్రా చెల్లించకుండా ఒకవేళ ఈద్ నమాజ్ చదివినా మీ ఈద్ నమాజ్ నెరవేరదు అనేటువంటి ఉల్లేఖనాలు కూడా మనకు కనబడతాయి. కాబట్టి ఈద్ నమాజ్కి ఒక రోజు ముందే ఈ ఫిత్రా అనేటువంటి దానం ఏదైతే ఉందో అది తీసి ఎవరైతే అవసరాదులు ఉన్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా పండుగను సంతోషంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈద్ ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, పండుగలు ఏవైతే ఉంటాయో ఇవి ఒక జాతి విలువలకు కొలమానాలు. ఒక జాతి ఎలాంటిది, ఆ జాతి యొక్క విలువలు ఎలాంటివి, ఆ జాతి యొక్క మనస్తత్వం ఎలాంటిది, ఆ జాతి యొక్క నైజం ఎలాంటిది, ఆ జాతిలో ఎలాంటి శ్రేయాలు ఉన్నాయి లేక ఎలాంటి వివరాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఆ జాతి యొక్క పండుగలను చూస్తుంటే మనకు తెలిసిపోతుంది. మరి రంజాన్ పండుగ లేక రంజాన్ తర్వాత ఈదుల్ ఫిత్ర్ తర్వాత వచ్చేటువంటి ఈదుల్ జుహా, బక్రీద్ పండుగ అని మనం అంటుంటాం. ఈ రెండు పండుగల్ని మీరు ఒకసారి చూడండి. ఇవి రెండు కూడా మానవ శ్రేయాన్ని కోరుకునేటువంటి పండుగలు, అలాగే శాంతి శ్రేయాన్ని కోరుకునేటువంటి పండుగలు. మనిషిలో దాతృగుణాన్ని, సహకార దృక్పథాన్ని, అలాగే సేవా తత్పరతను, అదేవిధంగా త్యాగాలను ఇవి వెల్లివిరింపజేసేటువంటి పండుగలే తప్ప ఎక్కడ కూడా ఇతరులని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు కానీ లేదంటే ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కానీ ఇక్కడ మనకు ఎక్కడ కనబడవు. అందుగురించే ఈ పండుగలు వచ్చేటప్పుడు ముస్లింలు ఏ విధంగా అయితే ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారో, మా ముస్లిమేతర సోదరులు కూడా, ముస్లిమేతర సమాజం కూడా, మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు, రఫీక్ భాయ్ రంజాన్ ఎప్పుడు వస్తుందండి, ఈదుల్ ఫిత్ర్ ఎప్పుడు వస్తుంది, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారని అడుగుతుంటారు. అలాగే బక్రీద్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ పండుగలు క్రియేట్ చేస్తాయి. మానవతా విలువల్ని, మానవాళి పట్ల కారుణ్యాన్ని, ప్రేమను జనింపజేసేటువంటి పండుగలే ఈ ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ జుహా. ప్రియమైన సోదరులారా, ఇక్కడ రంజాన్ పండుగ ఏదైతే మనం అంటున్నామో ఇది ఈదుల్ ఫిత్ర్ పండుగ. యాక్చువల్గా ఈద్ అంటేనే పండుగ, ఫిత్రాల పండుగ ఇది. అయితే ఈ పండుగకు సంబంధించి 2-3 సందేశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. మొదటిది ఏమిటంటే, నెలంతా కూడా మనం ఉపవాసాలు పాటించిన తర్వాత చేసుకునేటువంటి పండుగ. ఈ పండుగలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పండుగ ద్వారా మనం ఈ నెల రోజుల ఉపవాసాల్లో మనలో ఎంతవరకు మార్పు వచ్చింది, మన వ్యక్తిత్వాల్లో ఎంతవరకు మార్పు వచ్చింది, మనం ఎంతవరకు మనలో ఉన్నటువంటి దుర్గుణాలని దూరం చేసుకున్నాము, మనలో ఉన్న సుగుణాలని పెంపొందించుకున్నాము అనే పరిశీలన మనం చేసుకోవాలి. చేసుకుని ఒకవేళ అల్హమ్దులిల్లా మనలో బలహీనతలు దూరం అయ్యాయి, రంజాన్ యొక్క ఉపవాసాల ద్వారా మన వ్యక్తిత్వంలో వికాసం వచ్చింది, మన శీల నిర్మాణం జరిగింది, మన ఆలోచనల్లో, మన యాటిట్యూడ్లో, మన వ్యవహారాల్లో అన్నిటిలో కూడా ఒక సక్రమత వచ్చింది, సవ్యత వచ్చింది అంటే దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుని సాష్టాంగపడి దువా చేసుకోవాలి. వల్ల నా జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చావు, నీకు వేల కృతజ్ఞతలు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. చేసుకుని ఆశావహ దృక్పథం, రాబోయే జీవితంలో కూడా
రాబోయే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించని చెప్పి దువా చేసుకోవాలి. ఎందుకంటే మనం రంజాన్లో ఏ విలువలైతే పాటించామో ఈ విలువల్ని మన దైనందిన జీవితంలో అప్లై చేసుకోవడం కోసం, ఆచరించడం కోసమే ఈ విలువల్ని మనం ఇక్కడ ట్రైనింగ్ అయ్యాము. ఒకవేళ ఈ నెల రోజుల్లో ట్రైన్ అయ్యాము, మంచి విలువలతో జీవితం గడిపాము, ఆ నెల రోజులు అయిపోయిన తర్వాత మరలా చేయాల్సినటువంటి చెడులు లేదంటే అనైతికమైనటువంటి పనుల్లో ఒకవేళ లీనమైనట్లయితే రంజాన్ ద్వారా మనం పాటించినటువంటి నిబద్ధత ఏదైతే ఉందో, నిష్ట ఏదైతే ఉందో అది ఏది కూడా మనకు ప్రళయ దినం రోజు పనికిరాదు. కనుక దీని ప్రభావం మన జీవితాంతం ఉండాలి. కనీసం జీవితాంతం ఉండే పరిస్థితి లేకపోతే వచ్చే రంజాన్ వరకైనా దీని యొక్క ప్రభావం మనపై ఉండాలి. అంటే ఛార్జింగ్ కనీసం ఒక 11 నెలలైనా ఉండాలి. మళ్ళా ఛార్జింగ్ తగ్గుతుంది అనగానే రంజాన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఉపవాసాలు పాటించి మళ్ళీ రీఛార్జ్ అయ్యేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఈ నెలలో ఎంతైతే దైవంతో మనం సంబంధం కలిగి ఉన్నామో, సాన్నిహిత్యం కలిగి ఉన్నామో, అసలు నమాజు ఆచరించకుండా దూరంగా ఉండేవాళ్ళం నమాజు 5 పూట్ల ఆచరిస్తూ మనం ఎంతైతే నిబద్ధత కలిగి ఉన్నామో, విధుల్ని పాటించామో, అదే విషయాన్ని మన జీవితంలో అన్ని వేళలా పాటించే ప్రయత్నం చేయాలి. 5 పూటల నమాజ్ను త్రికరణ శుద్ధితో ఆచరించే ప్రయత్నం జరగాలి. ఎక్కడ కూడా నాగా పెట్టకుండా ఉండాలి. అలాగే అదనపు నమాజ్ ఏదైతే ఉందో, తహజ్జుద్ నమాజ్ కానివ్వండి, మరి ఏదైనా నమాజులు ఉంటాయి, ఈ నమాజులు కూడా ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఎక్కువగా పాటించే ప్రయత్నం చేయాలి. దైవంతో ఎక్కువగా సాన్నిహిత్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. దైవ సాన్నిహిత్యం ద్వారాయే మనసులకు ప్రశాంతత లభిస్తుందనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అదేవిధంగా మనం రంజాన్ నెలలో మస్జిదులకు వెళ్ళేటువంటి విషయంలో, అలాగే ఇతరులతో మాట్లాడే విషయంలో, బంధువుల హక్కులు నెరవేర్చే విషయంలో, దయా, జాలి, సానుభూతి ప్రదర్శించే విషయాల్లో మనం ఎంత చక్కగా అయితే మనం ఉంటామో అదే దృక్పథాన్ని, అదే విధానాన్ని మనం రంజాన్ తర్వాత కూడా చేయాలి. ఇది మన తప్పనిసరి బాధ్యత. ఇంకా అదేవిధంగా మరొక ప్రధానమైన మాట ఏమిటంటే, ఈరోజు దేశ పరిస్థితులు కానివ్వండి, ప్రపంచ పరిస్థితులు కానివ్వండి చాలా సున్నితంగా ఉన్నాయి. ప్రాంతాల మధ్య విద్వేషాలు కానివ్వండి, దేశాలకు మధ్య ఆధిపత్య పోరు కానివ్వండి, మతతత్వ విద్వేషాలు కానివ్వండి, విభజన రాజకీయాలు కానివ్వండి, విద్వేష రాజకీయాలు కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశాన్ని కానీ ప్రపంచంలో కానీ మనం చూస్తాం. మరి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనిషిలో కరడుగట్టినటువంటి స్వార్థం, అలాగే మనిషికి ఉన్నటువంటి పదవీకాంక్ష, అదేవిధంగా ఎవరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో ఉన్నటువంటి లోతైనటువంటి అవగాహన వారు చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. కనుక ఈ పవిత్ర ఈదుల్ ఫిత్ర్ని పురస్కరించుకొని మానవ కళ్యాణం కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం దేశ సౌభాగ్యం కోసం ప్రయత్నం చేయాలి. దేశ సమగ్రత కోసం ప్రయత్నం చేయాలి. దేశంలో ఉన్నతమైనటువంటి విలువలు వెల్లివిరియడమే కాకుండా దేశం అచంచలమైనటువంటి స్థాయిలో, అంటే ఒక సమగ్ర అభివృద్ధి సాధిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునే విధంగా ఒక దేశ పౌరుడిగా, ఒకే దైవాన్ని నమ్మేటువంటి ఒక విశ్వాసిగా మనం మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అంటే మనం మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే విధంగా ఆలోచిస్తూ మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. పవిత్ర ఈదుల్ ఫిత్ర్ ఇచ్చేటువంటి సందేశం ఇదే. మనం మన కోసం జీవించడమే కాకుండా సమాజం కోసం జీవించాలి. సమాజంలో ఉన్న సమస్యలు మనవి కాదని కాకుండా సమాజంలో సమస్యల్ని చేతనేంత వరకు మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి. సమిష్టిగా కృషి చేయాలి. అందరితో కలిసి ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని స్థాపించే ప్రయత్నం జరగాలి. ఇది ఈదుల్ ఫిత్ర్ ఇచ్చేటువంటి సందేశం. సృష్టికర్త అయిన దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ఈద్ ద్వారా ఏ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నామో ఇదే సంతోషాన్ని ఎల్లవేళలా కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన దేశాన్ని ఉన్నత నైతిక భారతావనిగా, ఉన్నత సామరస్యం కలిగినటువంటి దేశంగా, అలాగే ఈ దేశాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో దేవుడు నిలబెట్టాలని కూడా హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.